చాలా సార్లు నేను ఆయనను యాక్టింగ్ నువ్వేం చేసావు అన్నట్టుగా మాట్లాడడం చూశాను. ఓకే. ఏముందిలే మీదంతా సిటీ కథ, మీదంతా ఐటీ కథ అని అట్లా అనేవాడు అన్నట్టు. ఇది పేదలు ముఖ్యం, ఈ ఊర్లు ముఖ్యం, ఇది ముఖ్యం, వ్యవసాయం ముఖ్యం, నీళ్లు ముఖ్యం, ఇట్లా మాట్లాడడం చాలా సార్లు చూశాను. ఏమైంది నీ అచీవ్మెంట్, అసలు ఏమిటి నీ మార్క్ ఏం వేసావు అని చెప్పి చాలా సార్లు గర్దించడం, క్యాబినెట్ లో కూడా చాలా సార్లు కోప్పడడం. అయితే విచిత్రం ఏంటంటే ఇవాళ రేపు కుటుంబాల్లో చాలా మంది చూస్తున్నాం, ఏ కొడుకు కూడా తండ్రి కోప్పడితే అసలు భరించడానికి సిద్ధంగా లేరు. కానీ కేసీఆర్ గారి కుటుంబంలో ఈ రోజు కూడా చిన్న పిల్లవాళ్ళలాగా వింటారు ఆయన చెప్తే. చాలా గ్రేట్. ఇప్పుడు నాకు తెలిసి హరీష్ రావు 54-55 కదా, 53. కేటీఆర్ ఏజ్ 47-48. సో ఈ ఏజ్ కి వచ్చిన ఇంకో 2 ఏళ్ళు తక్కువ అంతే. ఈ ఏజ్ కి వచ్చిన ఇంకా చిన్నపిల్లలాగే చూస్తారు. చిన్నపిల్ల వీళ్ళ ఏజ్ కి ఆయన పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టి ఆయన రాణించి ఒక స్థాయికి వచ్చాడు ఆయన. ఓకే. కానీ ఇప్పటికీ వాళ్ళని ఆయన అట్లాగే ట్రీట్ చేస్తాడు. ఓకే. సో అందుకని కానీ నిజంగా మీరు అన్నట్టు ఈ కొడుకులు ఈ ఏజ్ వాళ్ళు, మా ఏజ్ గ్రూప్ వాళ్ళు భరించట్లేదు. నాకంటే కూడా ఇంకా పెద్ద అనుకోండి, ఈ జనరేషన్ అయితే భరించట్లేదు తండ్రిని. 10-15 ఏళ్ల వాళ్ళే భరించట్లేదు. తిట్టేస్తున్నారు, రివర్స్ లో తిట్టేస్తున్నారు. గ్రేట్. వాళ్ళిద్దరు కూడా మెచ్చుకోకుంటే, అరే ఒక మాట కూడా మమ్మల్ని మెచ్చుకోడు, బయట ప్రపంచం అంతా మెచ్చుకున్నా సరే ఈయన మెచ్చుకోడేందని అనుకుంటారేమో. ఆబ్సెన్స్ లో మెచ్చుకున్నారండి. అంటే మొన్న కేటీఆర్ గురించి నాతో మాట్లాడుతూ కూడా, అంటే చాలా చాలా అద్భుతంగా నరేట్ చేయటం గాని, లాంగ్వేజ్ ని తను డెవలప్ చేసుకున్న తీరు కానీ, చాలా ధాటిగా మాట్లాడే పద్ధతి గాని, ఈస్థెటిక్స్ ని ప్రయోగించడం గాని, ఆ ఉపన్యాస సందర్భంలో పోయిట్రీని కోట్ చేయటం గాని, ఒక బ్యూటిఫుల్ డిక్షన్ తో మాట్లాడతాడని, ఇవన్నీ చాలా సార్లు మొన్న మాట్లాడు ప్రశంసించడం నాది. కానీ ముఖాముఖిగా ఆయన ఎప్పుడు ప్రశంసించడం నేను చూడలేదు. ఎవరిని ప్రశంసించడా? మరి వేరే వాళ్ళని ప్రశంసిస్తూ ఉంటాడు కదా, ఓన్లీ వీళ్ళిద్దరిని ఎందుకు ప్రశంసించాడు? వాళ్ళననే కాదండి, అసలు చాలా తక్కువే. అంటే అది సభా సందర్భాల్లో ప్రశంసించడం వేరు. అంటే బహిరంగ సభా వేదికల మీద పొలిటికల్ లీడర్స్ ని ప్రశంసిస్తూ ఉంటాడు. బూస్టప్ ఇవ్వటం, అక్కడ రాజకీయంగా అది అవసరం కనుక ఆ కాన్స్టిట్యున్సీలో అతన్ని నిలబెట్టడానికి కావాల్సిన బూస్టప్ ఇస్తారు. గాని పర్సనల్ టాక్స్ లో ఉన్నప్పుడు మాత్రం గడగడ వణుకుతారండి. లేదు అసలు, గడగడ వణికించుకోవటమే అనమాట. బహిరంగ సభా వేదికల మీద మాత్రం ఎమ్మెల్యేలైనా ఏ కాన్స్టిట్యున్సీ అయితే నన్ను ఇవన్నీ అడిగాడు, ఎన్ని అడుగుతావా ఇంకా అని చాలా సందర్భాలు చూసి అందరినీ అంటారు ఆ మాట. అందరికీ ఆ చనువు ఇస్తారు. ఆయనతో అదే ఉంటుందండి, చనువు ఇస్తారు. ఇప్పుడు నన్ను ఎవరు లేకుంటే శ్రీనివాస్ అంటాడు, సీను అంటాడు, ఇంకొక వ్యక్తి ఉన్నాడంటే దేశపతి గారు అంటాడు. ఓకే. అంత ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఆయనకి. ఓకే.